నమస్తే, వెల్కమ్ టు ఐడి. నేను మీ మాధురి. భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని, ప్రేమను చిన్నాభిన్నం చేసిన ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ప్రపంచంలోని ఏ వ్యక్తి తన భార్యపై చేయని దారుణానికి ఒడిగట్టాడు? ఓ సైకో భర్త తన భార్యకు డ్రగ్స్ ఇచ్చి ఏకంగా 72 మందితో అత్యాచారం చేయించాడు ఆ దుర్మార్గుడు. ఫ్రాన్స్ లో వెలుగు చూసింది ఈ దిగ్భ్రాంతికర ఘటనపై ప్రస్తుత విచారణ జరుగుతోంది. పెళ్లి చేసుకున్న భార్యతో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడో భర్త. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి పలువురు అపరిచితులతో అత్యాచారాలు చేయించాడు. పైగా ఆ దారుణాలను కెమెరాలో రికార్డ్ చేశాడు. ఈ అమానుష ఘటన వెలుగు చూడగానే ఫ్రాన్స్ వాసులు కూడా షాక్ కి గురయ్యారు. తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ జరగగా నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి బహిరంగ విచారణ కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న రిటైర్డ్ అయిన 71 ఏళ్ల మాజీ ఉద్యోగి అతడు భార్య పట్ల కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత కొందరు అపరిచితుల్ని ఇంటికి రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు ఆమెపై ఆకృత్యాలు కొనసాగాయి. 2011 నుంచి 2020 మధ్య ఈ దారుణాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2020లో ఓ షాపింగ్ సెంటర్ లో నిందితుడు కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండటాన్ని అక్కడి సెక్యూరిటీ గార్డ్ గుర్తించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులు అతడి ఫోన్, కంప్యూటర్ ను తనిఖీ చేయగా భార్యపై అతడి ఆకృత్యాలు బయటపడ్డాయి. అతడి భార్య అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై పరాయి వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడిన వందల కొద్ది ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. నిందితుడి అరాచకాలు చూసి కేసును దర్యాప్తు చేసిన పోలీసులే షాక్ కి గురయ్యారు. మొత్తం 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు ఎంక్వైరీలో తేలింది. ఈ దురాఘాతాలకు పాల్పడిన వారి వయస్సు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీరిలో 51 మంది గుర్తించగా మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ కేసుపై బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు న్యాయస్థానాన్ని కోరారు. దశాబ్దం పాటు నాకు తెలియకుండానే తనపై దారుణాలు జరిగాయని, ఇలాంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దీనిపై బహిరంగ విచారణ జరగాలని ఆమె అన్నారు. విచారణ నిమిత్తం ఆమె తన 3 పిల్లలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. భార్య పైన దారుణాలకు వడిగట్టిన దుర్మార్గుణ్ణి బహిరంగంగా కాల్చి చంపాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.